నిజామాబాద్ జిల్లా బోధన్ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న స్తోమత లేని పేద పిల్లల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్నత స్థాయి కల్పిస్తూ తగు జీతభత్యాలు చెల్లిస్తోందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మారుమూల గ్రామాలలో సైతం ఎటువంటి సంకోచం లేకుండా విధులు నిర్వహించాలని, అలా కాకుండా సౌకర్యవంతంగా ఉండే పాఠశాలలే కావాలని ఆలోచన మానుకోవాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లకు హెచ్చరిస్తూ రైస్ మిల్లర్లు ఏదైనా అవకతవకలకు అక్రమాలకు పాల్పడితే వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పేదల కోసం ప్రభుత్వం పనిచేసే రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు మరియు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా మరికొన్ని రోజుల్లో వరి పంట కోతకు వస్తుందని, రైతుల నుండి వరిధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలని, పంట చేతికి వచ్చే వరకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరియు వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల పలు ప్రాంతాలు మురికిగా మరియు దోమలు అధికంగా వ్యాప్తి చెంది అక్కడ నివసించే ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో పాలవుతున్నారని, అలాంటి ప్రాంతాలను సంబంధిత అధికారులు పరిశీలించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రజా నివాస ప్రదేశాలు, మురికి కాలువలను ఎల్లప్పుడూ శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ విష వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. విద్యార్థులు, మా బీద ప్రజలు సంవత్సరంకు 50,000 కట్టద్దని టీచర్స్కు ప్రమోషన్స్ ఇచ్చి కొత్త టీచర్స్ని అపాయింట్మెంట్ చేసుకుంటూ గ్రామాల్లో పోస్టింగ్ చేసడం జరిగింది. కానీ నేను టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైతే రోడ్ సైడ్ ఉన్నారో అన్నీ ఉంటాం, లోపలికి పోమంటున్నాను. ఉదాహరణకు హుంస ఉంది, చాలా స్ట్రెంత్ ఉంటుంది. హుంసకు మేము పోం సాలూరు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, సాలూరు హుంసకి వెళ్ళట సాలూరుకు నడుచుకుంటూ బస్సులో రావాలట, ఇక్కడ చదివించాట పోవాలట. అంటే ఈ విధంగా టీచర్ అనే ఉపాధ్యాయులు వాళ్ళ మన పిల్లల కొరకు సిస్టంలోకి రావాలి. కానీ ఇది ఈ విధంగా కరెక్ట్ కాదని ఇలా చెప్పాను. దయచేసి టీచర్లు ఎక్కడైతే ఎక్కున్నారో తక్కువ దగ్గరికి డిప్యుటేషన్ వేస్తే పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ అందరినీ ఎందుకు తీసుకుంటున్నాం మేము, నా పిల్లలకు, మా గరీబ్ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తారు అని తీసుకుంటున్నాం. కానీ మీరు అందరు ఒకటే దగ్గర ఉంటే మీ ఆడ సౌలత్ ఉంటే అది మరి అక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది. అందుకొరకే టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కన్సల్ట్ ఆఫీసర్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా డిప్యుటేషను ఏదో చేసుకొని అంతటా ఈక్వల్గా వచ్చేటట్టు చూడాలని అది చేస్తూ ఉన్నాను. ఇవాళ కలెక్టర్ గారు మేము మనకు వచ్చే నెలలో వడ్లు వస్తాయి. ఇప్పటికే మనకు 5-6 లక్షల టన్నులు స్టాక్స్ ఉన్నాయి. అవి లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ రావడానికి మనకు గోదామ్స్ కూడా కావాలి, డబ్బులు కూడా కావాలని మీటింగ్ పెట్టినాం. రైస్ మిల్లర్స్ అందరూ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొందరు ఈ కొన్ని వర్ణి, కోటగిరి మండలాల్లో రైస్ మిల్లర్స్కి హెచ్చరిస్తూ ఉన్నాను, అక్కడ ఆఫీసులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీ 4-5 మెంబర్స్ ఆర్ 6-7 మెంబర్స్కి వజేసే మీరు చేయబట్టి సిస్టమ్ అంతా పోతూ ఉంది. మీరు కొన్ని సొసైటీ మీ దీంట్లో పెట్టిన మార్కెటింగ్ సొసైటీ గోదామ్స్లో పెట్టి అప్పుడు మనం స్టాక్ లేకుండా పెట్టినాం. కానీ నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు, ఎవరు చెప్పినా ఒక 500 టన్స్ లేకుంటే 10 లారీలు ఇవ్వాలి. 10 లారీలు గవర్నమెంట్కి అయిన ఇంకా 10 ఇవ్వాలి.
ఆ సిస్టంలో రావాలి. అవన్నీ మన ప్రజల ప్రాపర్టీ, సబ్కా ఏ ప్రాపర్టీ हमारा क्या बोले तो तुम लोग ही लाश होने वाले हैं समझे. రైతులు కూడా అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు అందరు కలిసి రావాలి. ఆ తహసీల్దార్లు కానీ ఆ సెక్రటరీలను అయితే తప్పులు చేస్తే తప్పనిసరిగా సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. కన్సల్ట్ మినిస్టర్కి చెప్పినాను, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇకనైనా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పనిచేయాలి. రైస్ మిల్లర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మొన్ననే వెంకటేశ్వరన అది ఇది ఫ్రీ బియ్యం కూడా కొంటా ఉన్నాం. గరీబ్ వాళ్ళకు మనం రేషన్ బియ్యం ఏమంటారు దాన్ని, పీడిఎస్ బియ్యం కూడా గవర్నమెంటు బీద వాళ్ళకు బియ్యం ఇస్తూ ఉన్నాం. అది మనకు 35 రూపాయలు పడుతూ ఉంది. 35 रुपये गिरते. ये बदमाश आके वो ये करके 10-12 रुपये में लेके जाते. फिर उन्होंने खरीदे तो और 25 रुपये होना, 25 रुपये होना. उस वास्ते वो जाके बेच ले रहे. वो लोग कितने में बेच रहे? 25. नहीं तो वही सरकार को दे रहे. फिर ये सब अपना प्रॉपर्टी है. యూత్ కానీ ప్రజలు కానీ అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయకుండా, అటువంటి వాళ్ళకు పనిష్మెంట్ అయ్యే విధంగా, అటువంటి వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా అరికట్టడానికి ఈరోజు మీటింగ్ చేసినాం. రైస్ మిల్లర్స్ కూడా ఒప్పుకున్నారు. ఓన్లీ సమ్ పర్సంటేజ్, కొందరు 5%, 6% చేయబట్టి అందరికి వస్తూ ఉంది. మీరు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకు? రేపు మనం ప్యాడీ కొనాలి, గోదామ్స్ లేవు, డబ్బులు కావాలి. ఇవన్నీ అట్లనే పెట్టినాం. బ్యాంకులలో ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకొరకు దాన్ని కూడా సర్వే చేసినాం. అవి కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. రకాస్పేట్ మైనార్టీస్ ముస్లిం సోదరులకు గ్రేవీ యార్డ్ కొరకు 3 ఎకరాలు మనం ఇచ్చినాం. అది అప్పుడు అనుకోకుండా మధుమలంచి పక్కనే ఉంది. వాళ్ళు కూడా మాకు ఊరు పక్కన, స్కూల్ పక్కన వద్దంటే మరి తహసీల్దార్కి చెప్పడం జరిగింది వేరే ప్లేస్ చూడమని. ఆ ప్లేస్ కూడా చూసి ఫైనల్ చేస్తారు. ఆ గ్రేవీ యార్డ్ కూడా వస్తుంది. అదేవిధంగా తాయర్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఎక్కడైతే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీసు మైనారిటీస్కు ఏ విధంగా ఉపయోగపడాలి, ఎక్కడైతే అక్యుపేషన్ చేసుకొని మైనారిటీలకు ఇబ్బంది చేస్తూ ఉన్నారో దాన్ని కూడా వెకెట్ చేపియాలన్న ఉద్దేశంతో చైర్మన్ కూడా వచ్చడం జరిగింది. తప్పనిసరిగా मेरे మైనారిటీ భయ్యోకు बोल रहा हूँ, ఎక్కడైతే మన వ్యవసాయానికి లిఫ్ట్ కానీ, కెనాల్స్ కానీ, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ రైతులకు వాటర్ వచ్చే విధంగా మీటింగ్ పెట్టి కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ ఎస్టిమేషన్ చేయండి, చేస్తే శాంక్షన్ ఇద్దాం, రైతులకు ఎక్కడ నీళ్ళ గురించి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అయినంత మటుకు ఎస్సీ కాలనీలో, మండల్స్లలో, గ్రామాలలో డ్రైన్స్ లేకుంటే డ్రైన్స్ 70% గ్రామాలలో డ్రైన్స్ చేయాలి. పాత ఏదైనా చెడిపోయినా ఉంటే రిపేర్ చేయాలి. అక్కడ ఎటువంటి నీళ్ళు లేకుండా ఈ దోమల బాధ నుంచి తప్పించుకునే విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రావెల్ రోడ్స్ కూడా ఎస్సీ కాలనీలో గ్రావెల్ కానీ, మెటల్ కానీ రోడ్స్ కూడా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్లలో కొన్ని
మండల్లో గ్రావెల్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రేంజర్లో కూడా స్కూళ్ళకు గ్రావెల్ తెచ్చుకునే దాంట్లో అధికారులు ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఏ స్కూల్ కింద ఎన్ని ట్రాక్టర్లు పడతాయో పర్మిషన్ ఇచ్చి అది తీసుకునే విధంగా కూడా డిసైడ్ అయింది. స్కూల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. घर कम शादी खाना जो है सुदर्शन रेड्डी साहब जब एमएलए थे उनकी क़यादत में यहाँ के अक़लियत और मुसलमान भाइयों के लिए शादी के लिए उर्दू घर के इस्तेमाल करने के लिए फंड देकर उसको बनाया गया था। लेकिन गुज़िश्ता 10 साल में कुछ लोग उसमें बेनामी नाम की कमेटी लगा लेकर किराए वसूल करते हुए उसमें 2 मलियाँ बना लेकर कब्ज़ा कर है। हम चेयरमैन साहब को और तहसीलदार साहब को और हमारी कमेटी हैदराबाद से आकर देखे। हमारे साथ शहर के मोअज़्ज़िज़ हज़रात पाशा भाई और सियासत के खुर्शीद भाई और गौस साहब, ये लोग सब हमारे साथ थे और उनको बोला गया कि आप 8-10 दिन में खाली कर दो बोलकर। उन्होंने आज तक खाली नहीं करे। तहसीलदार साहब एक नोटिस दिए वो लोगों को, नोटिस का जवाब अब तक नहीं दिए वो लोग, क्योंकि उनको उसमें रहने का कोई हक नहीं है, उनको कोई एग्रीमेंट नहीं है। लिहाजा हम बल्दिया के चेयरमैन साहब और कमिश्नर साहब से रिक्वेस्ट कर रहे हैं कि वो हमको 2-3 दिन में हैंड ओवर कर देना और वो लोग खाली कर देना। साहब बोले मोहब्बत से आप उसको खाली करो बोल के बोले, और हमारे पास उसके लिए डेवलपमेंट के लिए 15 लाख रुपये फंड भी है। साहब की सदारत में उसके डेवलपमेंट के लिए बोधन के शहर के मुसलमानों के लिए वो काम आएगा। लिहाजा मैं यहाँ के सब जिम्मेदार लोगों से मैं अपील करता हूँ, गुजारिश करता हूँ, रिक्वेस्ट करता हूँ कि वो लोगों को खाली कराएं और वो बिल्डिंग की तामीर के जल्द से जल्द हम साहब के साथ फाउंडेशन डलाएंगे। खाली करने के बाद लोग उसमें आज उनकी रोज़ रोटी के लिए जो मकान या समझो या नहीं तो उसमें 2 मलियाँ बना लेके जी रहे, वो लोग इमीडिएटली खाली कराएं और हम बल्दिया का जो भी टैक्स फिक्स है वो भी हम आइंदा आने वाले उसमें बनाकर उनको प्रियॉरिटी देकर उनके 2 मलियाँ उनको भी देंगे। लिहाजा उसको खाली करने के लिए रेट फिक्स करेंगे। और बफर जोन में है वो, अगर म्यूनसिपाल्टी वाले अगर वो लोग नहीं हटा है तो म्यूनसिपाल्टी वाले खुद उसको हटा देंगे, रिमूव कर देते। ये सोच समझ कर चलना है, सब मिलकर चलना है बोधन की शहर के डेवलपमेंट के लिए, खुसूसन सुदर्शन रेड्डी साहब के क़यादत में मुसलमान अक़लियत के डेवलपमेंट के लिए काम करना है।